హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కామెడీ కింగ్ నారాయణ మాట్లాడుతున్నాను. ఈరోజు విజయవాడకు వచ్చానండి. విజయవాడలో నూకరాజ్ అన్న టీంలో నేను ఒక వెబ్ సిరీస్ చేయడానికి వచ్చాను. మనతో పాటు మనకు అన్న కూడా మాకు బాగా పరిచయం అయ్యాడు. ఈరోజు పరిచయం అయ్యాడు. అన్న పేరు శ్రీహరి. అందరూ కీరవాణి అని కూడా పిలుస్తారు. కీరవాణి, కీరవాణి అని పాటలు కానీ మంచిగా పాడతారంట. తర్వాత అన్న, మీరు దీంట్లో ఏం క్యారెక్టర్ చేశారు? నాకు మన నవరాజ్ గారి టీంలో వచ్చి నాకు ఒక ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఇచ్చారండి. దాన్ని చేయాలని చెప్పి నాకు చెప్పారు. చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మనం ఇలాంటి వాళ్ళతో టీంతో కలుపుకొని నేను ముందుకు పోవడం చాలా విధంగా వెళ్ళాలండి. నేను ఇలాంటి వాళ్ళందరితో నేను చేయాలని నేను చాలా సంతోషపడతాను. నాకు కూడా ఇందులో పాత క్యారెక్టర్ ఇచ్చారన్న. ఓకే, నాకు ఒక అన్న మాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనము మంచిగా చూసుకొని చేసుకొని పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న, మీ ఊరి పేరు? మాది వచ్చి నెల్లూరు అండి. నెల్లూరు దగ్గర మనుబోలు, నెల్లూరు జిల్లాలో ఉంటాను. ఎప్పుడు అవైలబుల్, ఎవరు ఏం చెప్పినా కూడా వచ్చి చేసేదానికి నేను ఉంటాను. హైదరాబాద్లో తిరుగుతుంటా, నెల్లూరు అట్లా చూసుకుంటా. ఏ క్యారెక్టర్ ఇచ్చా చేసేదానికి నేను రెడీగా ఉంటానండి. ఓకే, చూడండి ఎంత బాగా చక్కగా మాట్లాడుతున్నారు. వాయిస్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది అన్నది. థ్యాంక్ యూ అండి. అన్న, మీరు ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేసింటారన్న? ఒక 5-6 సినిమాలు చేశానండి. మెయిన్ క్యారెక్టర్ చేశానండి. ఒకటి వచ్చి మైండ్ గేమ్ అనేది మా నెల్లూరు జిల్లాలో రిలీజ్ చేశారు. రెయిన్బో థియేటర్ లో వదిలేరు. 10 days ఆడింది అది. హీరోకి వచ్చి మేనమామ క్యారెక్టర్ చేశాను. ఇంకోటి వచ్చేసి మన నోయల్ గారు అనే సింగర్ నోయల్ గారు ఉన్నారు. ఆ సింగర్ నోయల్ గారి సినిమాలో బహిర్భూమి మూవీలో మాంత్రికుడి క్యారెక్టర్ చేశారండి. దాంట్లో కూడా అది కూడా బాగా మన తెలంగాణలో బాగా. ఇప్పుడు ఈ తుమ్మలపాలెంకి విజయవాడకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? మనం ఒక 15 kilometers ఉంటుంది. 15 kilometers. చూడండి ఫ్రెండ్స్, 15 kilometers ఉందంట. దగ్గరలో ఉన్నారు. మనకు అవకాశం దొరికితే అమ్మవారి దర్శనం చేయడానికి కూడా వెళ్తాము. అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలి. మన ఆడియన్స్కి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉండాలని, వాళ్ళు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి. అందులో మేమిద్దరు కూడా ఉండాలి. ఒక టీమ్గా తయారయ్యి ఒక బలోపేతంగా నిర్ణయించుకొని ముందుకెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అప్డేట్ చేస్తాము, మీరు చూస్తూనే ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ.